ఇదిగో బాబా దాచలగా కేజీ 20 రూపాయలండి. కేజీ 20 పచ్చి చేసుకోకూడదా? 10 రేపు రా ఇస్తా. గొప్పడు బాబా. సర్లే అలా కానీ ఒక 5 కేజీలు ఇంకో డబ్బులు 5 కేజీలు బాతీ పొల్లగా లేవు కదా? బాగానే ఉన్నాయి. ఇంకో గుత్తయ్యి. ఇదే ఎక్కువైంది బాబు. తూకం కర్చనా? కరెక్టే బాబు. ఇదిగోండి. సిల్లరీ చిల్లరేంటి? ఇచ్చింది 100 రూపాయలేగా. అదేంటిది? 500 నోటు ఇచ్చాను నేను. 500 నోటా? సరే సరే బల్లెటోడు నువ్వు. వెళ్ళు బాబు వెళ్ళు. అరే ఏంటి సరిపోయింది? నేను ఇచ్చింది 100 కదా 500. ఏంటి ఫ్రీగా కొట్టేద్దాం అనుకున్నావా? నీ వేషాలు నా దగ్గర కాదు. వెళ్ళు వెళ్ళు. ఇదిగో 100కి 200 కక్కుర్తి పెట్టే రకం కాదు నేను ఇచ్చింది 500 అందుకే ఇచ్చానని చెప్తున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? లేకపోతే నేను అబద్ధం చెప్తున్నానా? వెళ్ళవయ్యా వెళ్ళు. నీతో నాకు మాట్లాడండి. అయ్యో నాయుడు బావా, ఏమైంది నాయుడు బావా? నేను ఆ షాపుడికి 500 నోటు ఇస్తే కాదు 100 నోటు ఇచ్చాను అంటున్నాడు. లేదు నేను అబద్ధం చెప్పట్లేదంటే ఆడు నన్ను ఎక్కువ ఆగొద్దని నేను నెట్టేయాడు. నిన్ను నెట్టాడా? అయిపోయాడు వాడు. స్నేహ స్నేహ ఎందుకు స్నేహ 400 కోసం ఆడితో గొడవ ఎందుకు? వెళ్ళిపోదాం పదా. నేను గొడవ పడుతుంది 400 కోసం కాదు, మా నాయుడు బావ కోసం. నేనుండగా నిన్ను మోసం చేయడానికి వాడికెన్ని గుండెలు? వాడు నా దేవుడు కూడా కాపాడలేడు. అది కాదు స్నేహ. నన్నంటే వదిలేసేదాన్ని. నిన్నన్నాడని తెలిసాక ఎలా వదిలేస్తాను? అలా వదిలేస్తే నేను నీ ఫ్రెండ్ ఎలా అవుతాను? నువ్వు సైలెంట్ గా ఉండు, వాడి సంగతి నేను చెప్తాను. స్నేహ 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 ఇవి కేజీ ఎంత? 20 రూపాయలమ్మా. ఓకే 3 కేజీస్ ఇవ్వండి. అలాగే. చిల్లర ఇవ్వండి. చిల్లరా? నువ్వు అసలు డబ్బులు ఇవ్వలేదు కదమ్మా. అదేంటి, ఇందాక 1000 రూపాయల నోట్ ఇచ్చాను కదా? 1000 రూపాయల నాకా? అమ్మో, నీ గల్లాపెట్లో ఉన్నాయి, కావాలంటే అవి చూసుకో. నీవు కాదమ్మా, మా డబ్బులయ్యి. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ జనాలకేం తెలుసు? ఆడపిల్లని కాబట్టి వచ్చిన జనాలందరూ నాకే సపోర్ట్ చేస్తారు. చెప్పు, నా చిల్లర నాకు ఇస్తావా? జనాల్ని పిలవమంటావా? అమ్మో మోసం, దగా దగా. మరి నువ్వు అతనికి చేసింది మోసం కదా? నాకు ఇప్పుడు ఫుల్గా అర్థమైందమ్మా. నేను 400 కొట్టేద్దాం అనుకుంటే నువ్వు నాకు 900 ఫిట్టింగ్ పెట్టావా? వద్దు తల్లి, మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి. తెలివి నీ ఒక్కడికే ఉందనుకోకు. తీసుకున్నాడు బావా. ఈ మాత్రం కోసం ఎంత గొడవ పడ్డావు? ఎవరమ్మా అతను? మా బావా. బావా? బావ మరదలు బాగున్నారమ్మా. పదనాడు బావా. కర్మరా బాబు కర్మ. ఇదిగో ఆటో రా రా రా. ఓల్డెన్ ఎక్ స్నేహ. ఇదేమా క్లీనర్ కల్లి పోనే. అలాగే. కంత మెలగా పోనే బాబు గతుకులు. అబ్బబ్బబ్బా ఏం తెలివి, ఏం ధైర్యం స్నేహాని ఇదే. అయ్యి బాబోయ్, నువ్వు ఉండబట్టిన డబ్బులు నాకు తిరిగి వచ్చి, లేదంటే డబ్బులు తీసుకున్నాడు. అయ్యి బాబోయ్ పోయిండయి. నన్ను అమాయకుని చేసి అది తీసుకుందాం అనుకున్నాడు. నేనుండగా ఎలా పోనిస్తాను నాయుడు బావా? ఎలా నేను మోసపోనిస్తాను? అవునవును, నువ్వు నా పక్కనే ఉంటే నాకు ఎప్పుడు సమస్య ఉండదు. అసలు మోసమని నేను. కాకపోతే నువ్వు జీవితాంతం నాకు తోడుండవు కదా. ఉంటే బాగానే ఉంటది కానీ కానీ ఉండవు. నీకేంటి నాయుడు బావా? నీ మంచి మనసుకి నాకంటే తెలివైంది, చదువుకున్నది, అందమైన అమ్మాయి వస్తుంది. కానీ స్నేహ రాదు కదా. అవును స్నేహ, నువ్వు కానప్పుడు నాకు ఇంకెంత అందగత్తి వచ్చినా అవసరం లేదు. నేను జీవితంలో ఎవరైనా ప్రేమించానంటే అది నిన్నే. నిన్ను తప్ప ఇంకెవరిని కల్లో కూడా ప్రేమించలేను. అయినా నువ్వు కానప్పుడు, నువ్వు రానప్పుడు, నువ్వు లేనప్పుడు
నాకు జీవితంలో పెళ్లి అవసరం లేదు. క్షమించు పిచ్చి మాలో కన్నా. అనవసరంగా అయిపోయినా గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినట్టున్నాను, ఏమనుకోకే. నువ్వు పోనీ బాబు.